తనూజ గారు ప్రతిసారి గేమ్లో ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారనే విషయం మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా వైల్డ్ కార్డ్స్ చాలా బాగా ఆడారని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సుమన్ అన్న క్యాప్టెన్ అయ్యాడు, అది మీకు ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా అసలు దివ్య గారు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. దివ్య గారు అసలు భరణి గారి దగ్గర కూర్చొని అసలు తనూజాని మించిపోయి ఏడ్చేసింది. అసలు నిన్నైతే అసలు ఒకరి మించి ఒకరు అసలు పర్ఫార్మెన్స్ చేశారు. అసలు సుమన్ అన్న ఎఫర్ట్స్ మామూలుగా పెట్టలేదు. అసలు వైల్డ్ కార్డ్స్ అందరూ చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. సో వైల్డ్ కార్డ్ స్ట్రాటజీ చాలా బాగుంది, చాలా సూపర్ అనిపించి వైల్డ్ కార్డ్ చాలా బాగా ఆడారు. సో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడాను వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టామ్ ఆల్ స్టామ్ ఏమని కాకుండా అందరూ కలిసి సుమన్ అన్న సపోర్ట్ చేశారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా ఇద్దరు క్యాప్టెన్ ప్రకటించారు, సుమన్ అన్న మరియు గౌరవ్. సో గౌరవ్ చాలా క్యూట్ అనిపించింది, ఎందుకంటే గౌరవ్ అసలు అంత పర్సనాలిటీ ఉండగా చాలా మంచిగా అందరినీ రెస్పెక్ట్ చేసినాడు. సో సుమన్ అన్నని రెస్పెక్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అసలు సుమన్ అన్నకి అసలు క్యాప్టెన్ అవడం చాలా మంది అసలు హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా మంది హ్యాపీ ఫీల్ నిజంగా, ఎందుకంటే అందరికీ నచ్చినవాడు, అందరూ మెచ్చినవాడు సుమన్ అన్న. సో సుమన్ అన్న క్యాప్టెన్ అవ్వడం మీకు ఎంతమందికి వచ్చిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సుమన్ అన్న అసలు ఫస్ట్ టైం క్యాప్టెన్ అవ్వడం ద్వారా అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇద్దరు క్యాప్టెన్ పెట్టాడు అనమాట. అసలు సుమన్ అన్న క్యాప్టెన్ అవ్వాలనేది ప్రతిసారి సుమన్ అన్న తీసేస్తున్నారు. సో ఈసారి అసలు సుమన్ అన్నకి బిగ్ బాస్ స్టాండ్ తీసుకుని అసలు సుమన్ అన్ని క్యాప్టెన్ చేశారు. సో మీకు ఎంతమందికి సుమన్ అన్ని కామెంట్ చేయడం సుమన్ అన్ని క్యాప్టెన్ చేయడం మీకు హ్యాపీ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.